హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఎఫ్బిఓ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ పేపర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఈచ్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ మీరు నేర్చుకునే క్రమంలో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు తెలుసుకుంటారు. అవి మీకు వేరే ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఈ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు రేపు వేరే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇందులో నుంచి ఈ పేపర్స్ అన్నిటిని మనం సాల్వ్ చేయడం వల్ల ఒక 20% అన్న క్వశ్చన్స్ మనకి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని పేపర్స్ చేయాలి అంటే ఏపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్ని పేపర్స్ మనం సాల్వ్ చేస్తే మాత్రం మనం ఒక 20% అన్నా ఓకే, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ప్రీవియస్గా నేను సోన్స్ ఎగ్జామ్లో వచ్చింది అని చెప్పేసి మీకు ఒక అంచనా వస్తుంది అనమాట. సో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే నేను దీని మీద చేస్తాను. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. అయితే ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేసే క్రమంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తెలుసుకుంటాం. సో ముఖ్యంగా మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇవన్నీ కూడా నేను వాచ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. దీనివల్ల మీరు చాలా బెనిఫిట్ పొందుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు డైలీ మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో మీరు ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు. అండ్ దాంతోపాటు ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఈ అనాలిసిస్ అంతా వాచ్ చేయడం వల్ల కూడా మీరు హ్యూజ్ బెనిఫిట్ పొందుతారు. నేను అదైతే చెప్పగలను. క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఏ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు నేను తెలియజేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం అంటే ఏంటి? To increase the production of milk in India, to increase the rice production in India, and to promote textile industries in India, to increase groundnut production in India. సో అయితే ఏంటంటే ఇది ఈజీగా మీరు చెప్పగలుగుతారు. వైట్ రెవల్యూషన్ అంటే ఈజీగా మీరు పాలనని మెన్షన్ చేయగలుగుతారు. ఓకే, సో టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా ఈజ్ వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? భారతదేశంలో పాల ఉత్పత్తి మెరుగుపరచడం. అయితే మరి వైట్ రెవల్యూషన్ 2.0 అంటే ఏంటి? అది మీరు తెలుసుకోవాలి. అంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి వీటి మీద మనం ఏం క్వశ్చన్స్ తెలుసుకోవాలి అని అంటే, అసలు వైట్ రెవల్యూషన్ ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాం అనమాట. జనవరి 13, 1970లో ఓకే, ఈ వైట్ రెవల్యూషన్ని మనం శ్వేత విప్లవాన్ని మనం స్టార్ట్ చేసుకున్నామని చెప్పచ్చు అనమాట, ఆపరేషన్ ఫ్లడ్ అనే ప్రోగ్రాంతో. ఓకే, సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాల ఉత్పత్తిని పెంచాలి, పాల ఉత్పత్తిని, మిల్క్ ప్రొడక్షన్ని పెంచాలన్నమాట. సో అయితే మనం ఈ ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా మనం వరల్డ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్గా భారతదేశం అవతరించిందనమాట. ఓకే, సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్? శ్వేత విప్లవానికి పితామహుడు ఎవరంటే డాక్టర్ వర్గీస్ కురియన్. సో ఈయన ఈ వైట్ రెవల్యూషన్ని బాగా స్ప్రెడ్ చేయగలిగారు, బాగా తీసుకెళ్ళగలిగారు అనమాట. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా కూడా మనం తెలుసుకోవాలి. టాప్ 5 మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి అని అంటే, యూపీ అన్నిటికన్నా టాప్లో ఉంది, తర్వాత రాజస్థాన్ సెకండ్ పొజిషన్లో ఉంది, తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, తర్వాత గుజరాత్, తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఇది 5th పొజిషన్లో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది? భారతదేశంలో 5th పొజిషన్లో ఉంది. ఈ 5 రాష్ట్రాల నుంచే 53% పాల ఉత్పత్తి ప్రొడక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇంకా కొన్ని రెవల్యూషన్స్ చూద్దాం. గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసరికి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనమాట. దానికి ఫాదర్ వచ్చి ఎంఎస్ స్వామినాథన్, గుర్తుపెట్టుకోండి. బ్లూ రెవల్యూషన్ వచ్చేసరికి ఫిష్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్, దానికి ఫాదర్ వచ్చేసరికి హీరాలాల్ చౌదరి. ఓకే, ఎల్లో రెవల్యూషన్ వచ్చేసరికి ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అనమాట, శామ్ పిట్రోడా, దానికి ఫాదర్. ఓకే, సో పింక్ రెవల్యూషన్ అంటే ప్రాన్ ప్రొడక్షన్, ఆనియన్ ప్రొడక్షన్, ఫార్మాసిటికల్స్ ఉత్పత్తి పెంచడం. ఓకే, గోల్డెన్ రెవల్యూషన్ అంటే యాపిల్ ప్రొడక్షన్ అండ్ ఫ్రూట్స్ ప్రొడక్షన్. గోల్డెన్ రెవల్యూషన్ అంటే యాపిల్ ప్రొడక్షన్ అండ్ ఫ్రూట్స్ ప్రొడక్షన్ కింద కూడా వస్తుంది అనమాట. రౌండ్ రెవల్యూషన్ అని అంటారు. రౌండ్ రెవల్యూషన్ అంటే పొటాటో ప్రొడక్షన్. రెడ్ రెవల్యూషన్ వచ్చేసరికి మీట్, టొమాటో ప్రొడక్షన్. ఓకే, మీట్ ప్రొడక్షన్, టొమాటో ప్రొడక్షన్.
అండ్ సిల్వర్ రెవల్యూషన్ వచ్చేసరికి ఎగ్స్ పౌల్ట్రీ ప్రొడక్షన్ పెంచడం. నెక్స్ట్ రెయిన్బో రెవల్యూషన్ వచ్చేసరికి ఓవరాల్గా మొత్తం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ని డెవలప్ చేయడాన్ని రెయిన్బో రెవల్యూషన్ అని అంటారు. ఈ రెవల్యూషన్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఇంకా ఏమన్నా రెవల్యూషన్స్ మీకు తెలిసినవి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? కోల్, పెట్రోలియం, విండ్, న్యాచురల్ గ్యాస్. ఓకే, వీటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు అని అన్నాడు. సో ఇందులో పునరుత్పాదక అంటే ఏంటి? మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలిగేది. మళ్ళీ రీప్రొడ్యూస్ ఏది చేయగలం అని అంటే ఇక్కడ విండ్ ఎనర్జీ. ఇంకా ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఒకటి, ఓకే, జియో థర్మల్ ఎనర్జీ ఒకటి. మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. మిగతావి ఇక్కడ మనకు కనిపిస్తున్న వాటిలో కోల్, బొగ్గు అవ్వచ్చు, లేకపోతే పెట్రోలియం అవ్వచ్చు, సహజ వాయువు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వాడాము అని అంటే ఇంకా అయిపోయినట్టే, అది ఖర్చు అయిపోయినట్టే. మళ్ళీ మనం ఉత్పత్తి చేయలేము. ఇవి ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు ఎలాగా ఏర్పడిద్ది అని అంటే, ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, చెట్లు అవి చనిపోయిన తర్వాత దాని మీద లేయర్స్ ఆఫ్ శాండ్ కానీ లేయర్స్ ఆఫ్ మట్టి కానీ ఇదంతా దాని మీద ప్రెషర్ పడిపోయి బాగా అది కంప్రెస్ అయ్యి, ఓకే, ఆక్సిజన్ లేని ఎన్విరాన్మెంట్లో అది డెవలప్ అయింది అన్నమాట కోల్. నెక్స్ట్ పెట్రోల్ కూడా అంతే. పెట్రోలియం ఏంటి అని అంటే ఇప్పుడు మెరైన్ ఆర్గానిజమ్స్ ఏమన్నా చనిపోయినప్పుడు అవి కూడా ఎనాక్సిక్ కండిషన్స్లో, అంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో అది డెవలప్ అయింది. ఆ పెట్రోలియం దగ్గరలోనే న్యాచురల్ గ్యాస్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఇవి వచ్చేసరికి నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. అంటే పునరుత్పాదకత కాని శక్తి వనరులు అనమాట. అదే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మళ్ళీ మనం ఉత్పత్తి చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు దాన్ని పునరుత్పాదక శక్తి వనరు అంటారు. పునరుత్పాదక శక్తి వనరులకు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే విండ్ అంటే గాలి ద్వారా, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ, ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ విచ్ స్టేట్ హోస్టెడ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇన్ 2025? ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి నరేంద్ర మోడీ గారు కూడా దీనికి అటెండ్ అయ్యారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఎక్కడ జరిగింది అని అంటే బీహార్లో జరిగింది. ఎప్పుడు? అరౌండ్ మే నెలలో 2025లో జరిగింది అనమాట. ఓకే, ఇది బీహార్లో జరిగింది. మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మన కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏం చేయాలి అని అంటే నరేంద్ర మోడీ గారు ఎటు వెళ్తున్నారో అటు మనం కూడా తిరగాలి. అంటే ఇన్ ద సెన్స్ అటువైపు మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆయన ఒక చోటకి వెళ్ళి సో ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేశారా, లేకపోతే ఏదన్నా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశారా, ఏదన్నా ఒక సమిట్లో పార్టిసిపేట్ చేశారా, మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా, ఏదన్నా దేశం వెళ్ళారా, ఆ దేశంలో ఏదన్నా అవార్డ్స్ పొందారా, ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదేవిధంగా మన ప్రెసిడెంట్, ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, హూ చైర్డ్ ద కమిటీ సెటప్ టు రివ్యూ రిఫార్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్? సో అయితే ఇక్కడ మనకు రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో రిఫార్మ్స్ కోసం మల్హోత్రా కమిటీ అని 1993లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇన్సూరెన్స్ సెక్టార్లో రిఫార్మ్స్ కోసం 1993లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అది మల్హోత్రా కమిటీ అనమాట. సో ఈ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో రీస్ట్రక్చరింగ్ని ఫోకస్ చేసింది. అంటే మళ్ళీ పునర్నిర్మాణం అనమాట. అది మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ ఎంట్రీని, అది మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇన్సూరెన్స్ IRDAI అని అంటాం. సో దీన్ని సెటప్ చేయాలని కూడా ఈ మల్హోత్రా కమిటీ 1993 సజెస్ట్ చేసింది అనమాట. అయితే ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, అన్నీ కూడా రీసెంట్ పేర్లు. ఇప్పుడు శక్తికాంత్ దాస్, ఓకే, నెక్స్ట్ దబీష్ పాండా, నెక్స్ట్ ఉర్జిత్ పటేల్, దినేష్ ఖారా, వీళ్ళ పేర్లు చెప్పారు. సో అయితే ఇవన్నీ కూడా లేటెస్ట్, ఇప్పుడు రీసెంట్ పర్సన్స్, అంటే మనం ఇటీవల మనం ఉన్న పేర్లు అనమాట. సో దీంట్లో మనం ఐడెంటిఫై చేయాలి.
ఇది ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. దినేష్ కారా ఈయన్ని 2025లో ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ రిఫార్మ్స్ కోసం ఈయన్ని సెటప్ చేశారనమాట. సో ఇన్సూరెన్స్ సెక్టార్లో రిఫార్మ్స్ కోసం రివ్యూ చేసి రిఫార్మ్స్ సజెస్ట్ చేయండి అని దినేష్ కారాని అపాయింట్ చేశారు. సో ఇలాగ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరన్నా కమిటీ అపాయింట్ చేస్తే ఆ కమిటీలు ఏంటి, దేని పర్పస్, ఆర్ ఫైనాన్స్ మ్యాటర్స్ అనే కాదు, ఏ అంశాల్లో అయినా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఉంటే అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి, అది ఇంపార్టెంట్ అని అర్థం. నెక్స్ట్, విచ్ సిటీ వాజ్ డిక్లేర్డ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25? ఈ క్లీనెస్ట్ సిటీ ఇప్పుడు యాక్చువల్గా మన దేశంలో గత 8 సంవత్సరాలుగా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందుతుంది ఇండోర్ అనమాట. ఈ ఇండోర్ ఎక్కడుంది అని అంటే మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఎక్కడుంది అని అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది గత 8 సంవత్సరాలుగా కంటిన్యూస్గా క్లీనెస్ట్ సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్లో క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందుతూనే ఉంది, మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. తర్వాత ఈ ఇండోర్లో ఏంటంటే 100% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సోర్స్ సెగ్రిగేషన్. సోర్స్లోనే సెగ్రిగేషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అంత బాగుంటుంది ఇండోర్. తర్వాత సెకండ్ పొజిషన్లో సూరత్ ఉందన్నమాట. ఈ స్వచ్ఛ సర్వేక్షణలోనే సెకండ్ పొజిషన్లో సూరత్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. తర్వాత నావీ ముంబై థర్డ్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్లో విశాఖపట్నం ఉంది ఈ 2025 లిస్ట్లో, క్లీనెస్ట్ సిటీస్ లిస్ట్లో. ఫోర్త్ పొజిషన్లో మన విశాఖపట్నం ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో విజయవాడ ఉంది. అది విజయవాడలో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఫర్ వేస్ట్ ట్రాకింగ్ ఉందన్నమాట. దానికి ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చారు. మరి సిక్స్త్ పొజిషన్లో భోపాల్కి ఇచ్చారు. సెవెంత్ పొజిషన్లో తిరుపతి ఉంది. నేను ఎందుకు ఈ పొజిషన్స్ చెప్తున్నానంటే టాప్ 10లో 3 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అంటే ఫోర్త్ పొజిషన్ విశాఖపట్నం, ఫిఫ్త్ పొజిషన్ విజయవాడ అండ్ సెవెంత్ పొజిషన్ తిరుపతి అనమాట. హరిహర అండ్ బుక్క బిలాంగ్ టు విచ్ డైనాసిటీ? సో ఇక్కడ చూడండి, డైనాసిటీ పేర్లు, ఆ డైనాసిటీ ఫౌండర్స్ ఎవరు ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పొలిటికల్ జర్నీలో అంటే హిస్టరీలో ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలిస్తూ ఉంటారు కదా. పరిపాలించినప్పుడు ఈ రాజులు వాళ్ళు ఏ రాజు దేనికి సంబంధించిన వాళ్ళు, ఆ రాజు ప్రత్యేకత ఏంటి, సో ఒకవేళ ఆ డైనాసిటీస్ ఉంటే ఆ డైనాసిటీ ఫౌండర్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం జనరల్గా ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం, ఫోకస్ చేయము. కానీ ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడే అవి ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది అనమాట. హరిహర మరియు బుక్కరాయ డాష్ రాజ్యవంశమునకు చెందినవారు అంటున్నారు. సో ఇక్కడ హరిహర అండ్ బుక్కరాయ వీళ్ళు సంగమ వంశానికి చెందిన వాళ్ళు అనమాట. హరిహర అండ్ బుక్కరాయ సంగమ డైనాసిటీకి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు 1336 నుంచి 1485 వరకు వీళ్ళు పరిపాలించారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ హరిహర బుక్కరాయ. వీళ్ళు ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అని చెప్తాం మనం. 1336లో సో సంగమ డైనాసిటీకి చెందిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో మిగతా డైనాసిటీస్ కూడా విజయనగర ఎంపైర్కి సంబంధించిందే. సో సాలువా డైనాసిటీ మనం తీసుకుంటే సాలువ నరసింహదేవరాయ ఈయన ఎస్టాబ్లిష్ చేశారు ఈ డైనాసిటీని. అదే తులువా డైనాసిటీ వచ్చేసరికి మనకి వీర నరసింహరాయ ఈయన ఫౌండర్ అనమాట. వీర నరసింహరాయ ఈయన ఫౌండర్ తులువా డైనాసిటీ. నెక్స్ట్ మనకి అరవేటి డైనాసిటీ వచ్చేసరికి ఈ అరవేటి డైనాసిటీకి ఎవరు ఫౌండర్ అని అంటే తిరుమల దేవరాయ. చూడండి, మనం ఒక క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు మనం ఇంకో 3 క్వశ్చన్లు మనం ఎక్స్ట్రా పాయింట్స్ మనం తెలుసుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ని నేను కంటిన్యూ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి.
అండ్ మన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మెంటార్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయండి. నేను ఎందుకు ఈ సిరీస్ ఎంతసేపు నేను చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు దీనికి నాకు కనీసం ఒక 5 hours అన్నా పట్టిద్ది మొత్తం డిస్కస్ చేయడానికి. సో అయినా కానీ నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, రీజన్ ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ సాల్వింగ్ ఇంపార్టెన్స్ మీకు తెలియజేయడం కోసం. మీరు ఎంత ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. మీ విలువైన సమయాన్ని క్వశ్చన్స్ సాల్వింగ్ మీదే ఫోకస్ చేయండి. నేను 100 గంటలు చదివాను సార్, 1000 గంటలు చదివాను అంటే ఎవ్వరు నో వన్ విల్ కేర్. నేను ఒక 1000 గంటలు క్లాసెస్ విన్నాను అన్నా కానీ అది కాదు. మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశారన్న దాన్ని బట్టే సక్సెస్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యంగా మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అవ్వాలి అని అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీకు ప్రతిరోజు నేను గుర్తు చేస్తూనే ఉంటాను, మళ్ళీ నేను ఈ వీడియో ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, అండ్ ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రాక్? దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రకమైన శిలతో ఏర్పడింది? ఈ డెక్కన్ ప్లాట్యూ ఈజ్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ బెసాల్ట్ అనమాట. ఓకే, బెసాల్ట్ అనేది ఒక ఇగ్నియస్ రాక్. ఇప్పుడు ఇక్కడ గ్రనైట్ కూడా ఇగ్నియస్ రాకే, బెసాల్ట్ కూడా ఇగ్నియస్ రాకే. అంటే ఇప్పుడు జనరల్గా ఏమైందంటే, ఈ ఇగ్నియస్ రాక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వోల్కానిక్ ఎరప్షన్ జరిగింది అనుకోండి. ఒక వోల్కెనో ఉంది, ఈ వోల్కెనో ఎరప్ట్ అయిన తర్వాత ఆ లావా వచ్చి కూల్ అయిపోయింది కదా. సో కూల్ అయింది కదా, సో అది ఇగ్నియస్ రాక్ అని అంటాం. దాంట్లో 2 types ఉంటాయి, గ్రనైట్ అండ్ బెసాల్ట్. గ్రనైట్ జనరల్గా, బెసాల్ట్ అనేది కొంచెం హెవియర్గా ఉంటుంది, డెన్సర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది బెసాల్ట్తో ఏర్పడింది డెక్కన్ ప్లాట్యూ, గుర్తుపెట్టుకోండి. మిగతా శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ ఈ రెండు వచ్చేసరికి సెడిమెంటరీ రాక్స్ అనమాట. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రివర్ ఉంది, రివర్ ఇలాగా పాస్ అవుతుంది అనుకుందాం, ఇలా వెళ్తుంది అనుకోండి. ఇదే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు కొన్ని రాళ్ళను కూడా తీసుకెళ్ళి ఒక చోట డిపాజిట్ చేసింది అనుకోండి. డిపాజిట్ చేసి కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు అలాగా అది కదలకుండా అలాగే రాక్స్ అనేవి ఉంటే అది ఏమవుతుందంటే ఒక రాయిలాగా ఏర్పడిపోయింది. సెడిమెంటరీ రాక్ అని అంటాం దాన్ని. అంటే సెడిమెంట్స్ డిపాజిషన్ ద్వారా దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే అది ఒక రాక్ లాగా ఏర్పడిపోయింది, సెడిమెంటరీ రాక్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. విచ్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ కల్టివేషన్ ఇన్ ఇండియా? ఇది చాలా ఈజీ క్వశ్చన్. కాటన్ కల్టివేషన్కి ఏది ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తాము అని అంటే బ్లాక్ సాయిల్ని ప్రిఫర్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనం కాటన్ ప్రొడక్షన్లో 2nd పొజిషన్లో ఉన్నాం. 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మన భారతదేశం, 2nd లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా ర్యాంక్ పరంగా తీసుకుంటే. ఈ బ్లాక్ సాయిల్ మనం ఎక్కువగా కనిపించేది ఎక్కడంటే డెక్కన్ ఏరియాస్లో ఈ బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. అంటే కాటన్ ప్రొడక్షన్ కూడా ఈ ఏరియాలోనే ఎక్కువ మనం చూస్తాం. డెక్కన్ ప్లాట్యూ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, గుజరాత్, తెలంగాణ, ఇక్కడ కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ 210 days ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మంచు లేకుండా ఉండాలి. 210 రోజులు ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అనేది మనం ఉండాలన్నమాట. కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్స్. టెంపరేచర్ వచ్చేసరికి 21 to 30 degrees టెంపరేచర్, ఈ రేంజ్లో టెంపరేచర్ ఉండాలన్నమాట కాటన్ గ్రో అవ్వాలంటే. రెయిన్ఫాల్ వచ్చేసరికి 50 to 100 centimeters ఆఫ్ రెయిన్ఫాల్ కావాలి కాటన్ ప్రొడక్షన్కి. ఓకే, జనరల్గా ఇది రెయిన్ ఫెడ్, ఇందులో ఇది మోస్ట్లీ రెయిన్ ఫెడ్, అంటే వర్షం ద్వారా ఎక్కువ వర్షాధార పంట అన్నమాట ఇది. ఓకే, సో మనం 2nd లార్జెస్ట్ పొజిషన్లో ఉన్నాము. 1st పొజిషన్లో చైనా ఉంది కాటన్ ప్రొడక్షన్లో. ఓకే, అయితే ఇండియా ఈ పర్ ఏకర్కి మనం ఈల్డ్ విషయంలో తీసుకుంటే 39వ పొజిషన్లో ఉన్నాం. అంటే అంత పూర్ సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. అంటే ఈల్డ్ ఎక్కువ మనం తీసుకురాలేకపోతున్నాం. ఈ కాటన్ని మనం వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్? ఇది చాలాసార్లు మన MCQs, మన మెంటార్షిప్లో భాగంగా చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాం అనమాట. సో ఇది అనాముడి ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ పీక్ ఇది
మనకి ఆ, అనముడిలో. ఇది అనముడి అని అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది, ఇది కేరళలో ఉంది, గుర్తుపెట్టుకోండి. పొరపాటున తమిళనాడు అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కేరళలో ఉంది. ఇది వెస్టర్న్ ఘాట్స్లోనే హయ్యెస్ట్ పీక్ అనమాట. అండ్ సౌత్ ఇండియాలో కూడా హయ్యెస్ట్ మౌంటైన్ అని చెప్పచ్చు. ఓకే. అండ్ దీని అనాముడి అని అంటే ది ఎలిఫెంట్ హెడ్ అని వస్తుంది అనమాట. ఆ మౌంటైన్ చూడడానికి ఎలిఫెంట్ హెడ్ లాగా ఉంటుంది కాబట్టి అనాముడి అని పెట్టడం జరిగింది దీని పేరు. ఓకే. ఇది కేరళలో ఎరవికులం నేషనల్ పార్క్లో ఉందన్నమాట. కేరళలో ఎరవికులం నేషనల్ పార్క్లో ఉంది. అండ్ దీన్ని ఎవరెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఈ అనముడిని ఎవరెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు అనమాట. ఓకే. దీని హైట్ వచ్చేసరికి 2695 మీటర్స్ హైట్ ఉంటుంది. ఓకే. అండ్ డొడబెట్ట వచ్చేసరికి ఇది మనకి 2637 మీటర్స్ ఉంది. జస్ట్ ఇప్పుడు ఈ డొడబెట్టకి, ఈ తమిళనాడులో ఉంది డొడబెట్ట. అండ్ దీనికి నెక్స్ట్ అనముడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీటర్స్లో, చాలా తక్కువ డిఫరెన్స్. ఈ డొడబెట్ట వచ్చేసరికి మీకు తమిళనాడులో ఉంటుంది, నీలగిరి రేంజ్లో హయ్యెస్ట్ పీక్ ఇన్ నీలగిరి రేంజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి నల్లమల హిల్స్ వచ్చేసరికి దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణలో. ఈ నల్లమల హిల్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ మహేంద్రగిరి వచ్చేసరికి ఇది ఒడిస్సాలో సెకండ్ హయ్యెస్ట్ పీక్ ఇన్ ఒడిస్సా అనమాట. సెకండ్ హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ ఒడిస్సా. జనరల్గా అంత మౌంటైన్ అనరు దీన్ని, జనరల్గా దీన్ని ఏమంటారంటే హిల్ అనమాట, కొండ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కంటిన్యూస్ మౌంటైన్ రేంజా, డిస్కంటిన్యూస్ అండ్ ఎరోడెడ్ హిల్సా, స్నో క్యాప్డ్ పీక్సా, వోల్కానిక్ మౌంటైన్సా? ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు ప్రధానంగా ఎలా ఉంటాయి? ఇవి ఎలా ఉంటాయంటే నిరంతరాయం కానీ మరియు కోతకు గురైన కొండలు, అంటే డిస్కంటిన్యూస్ అండ్ ఎరోడెడ్ హిల్స్ అని అంటాం. ఓకే. మనం వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ డిఫరెన్సెస్ చదువుకునేటప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఏమో అవి కంటిన్యూస్గా ఉంటాయి అని చదువుకుంటాం. మనం ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి డిస్కంటిన్యూస్గా ఉంటాయి, నిరంతరాయం కానీ మరియు కోతకు గురైన కొండలు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈ ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ మౌంటైన్స్ ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే హయ్యెస్ట్ పీక్ వచ్చేసరికి జిందగడ పీక్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. ఈ జిందగడ పీక్ వచ్చేసరికి 1690 మీటర్స్ హైట్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్డిఎంఏ స్టాండ్స్ ఫర్, ఎన్డిఎంఏ యొక్క పూర్తి రూపం ఏంటి? అదేంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనమాట. అంటే జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అంటారు. సో దీన్ని 27 సెప్టెంబర్ 2006లో దీన్ని సెటప్ చేశారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 తీసుకొచ్చి. ఓకే. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. అంటే చట్టం నుంచి దీనికి అధికారాలు అయితే కలిగి ఉన్నాయి అనమాట. స్టాట్యుటరీ బాడీ అంటే చట్టం చేసి చట్టం ద్వారా ఒక సంస్థని ఏర్పాటు చేస్తే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని అంటారు అనమాట. ఓకే. అంటే చట్టబద్ధ సంస్థ అని అంటారు. అయితే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట, చైర్పర్సన్. అదేవిధంగా స్టేట్లో కూడా ప్రతి స్టేట్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్పర్సన్ ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ అనమాట. ఓకే. సో ఇందులో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ప్రైమ్ మినిస్టర్ అండ్ 9 అదర్ మెంబర్స్ ఉంటారనమాట. ఆ 9 అదర్ మెంబర్స్లో ఒక పర్సన్ వచ్చేసరికి వైస్ చైర్పర్సన్ ఇంకొక అతను ఉంటారు. ఓకే. సో మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైస్ చైర్పర్సన్ ఎవరు ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఓకే. అయితే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అని అంటే మనకు 2001లో గుజరాత్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ గుజరాత్ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత మనం నేషనల్ కమిటీ ఒకటి సెటప్ చేసుకొని ఇది అవసరం, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకురావాలి అనే అవసరాన్ని గుర్తించి దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే. మనం నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి 2009లో ఒక పాలసీ కూడా తయారు చేసుకున్నాము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని బేస్ చేసుకొని. ఓకే. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ 3 లెవెల్స్లో ఉంటాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుందన్నమాట.
మనం ఇండియా ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి మనం ఒక సిగ్నేటరీగా ఉన్నాం. అంటే ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనే ఫ్రేమ్వర్క్ ఉంది. ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ లాంటిది అనమాట. ఓకే, ఒక అగ్రిమెంట్ లాంటిది. సో దాంట్లో మనం ఇండియా కూడా సైన్ చేసింది. గుర్తుపెట్టుకోండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనకు గుర్తు రావాల్సింది సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గుర్తుకు రావాలి. ఓకే, సో ఇలాగ మనం ఒక టాపిక్ అంటే ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. మీకు గనక ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ మోస్ట్ ప్రోన్ టు సైక్లోన్స్? భారతదేశంలో చక్రవాతాలకు ఎక్కువగా గురయ్యే రాష్ట్రం ఏది అని అన్నమాట. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మనం ఆంధ్రప్రదేశ్ అని మార్క్ చేసేయచ్చు. ఓకే, ఎందుకనంటే మీకు సైక్లోన్స్ మనం ఎక్కువ న్యూస్లో కానీ వింటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలోనే సైక్లోన్స్ ఎక్కువ ఏర్పడతాయి. అరేబియన్ సముద్రంలో సైక్లోన్స్ చాలా తక్కువ ఏర్పడతాయి అన్నమాట. ఓకే, రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రీజన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బంగాళాఖాతంలో సైక్లోన్ ఏర్పడడానికి అనువైన టెంపరేచర్స్ ఉంటాయి. మన సైక్లోన్ ఏర్పడాలి అని అంటే రఫ్లీ 23 degrees సెంటిగ్రేడ్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ అబోవ్ ఉండాలి అనమాట. సో అది బే ఆఫ్ బెంగాల్లో ఆ టెంపరేచర్స్ ఉంటాయి. వేరాజ్ అరేబియన్ సీలో ఆ టెంపరేచర్స్ ఉండవు. ఎందుకంటే అప్వెల్లింగ్ జరిగి కోల్డ్ కరెంట్స్, అరేబియన్ సీలో ఏంటంటే కోల్డ్ కరెంట్స్ ఉంటాయి. అంటే మనకి బే ఆఫ్ బెంగాల్తో పోల్చుకుంటే అరేబియన్ సీలో టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడు సైక్లోన్స్కి అదే అనువైన వాతావరణం కాదు. సో అందుకనే మనకి బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ ఎక్కువ ఏర్పడతాయి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ అనమాట ఇక్కడ. అయితే మనకి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇస్తే ఏం పెట్టాలి అని అంటే ఒడిశా ఎక్స్పీరియన్స్డ్ ఓకే మోర్ సివియర్ ఇంటెన్స్ ట్రాపికల్ సైక్లోన్స్ అనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ కన్నా ఒడిశాలో ఇంకా ఎక్కువ సైక్లోన్స్ వస్తాయి. అండ్ సివియర్ సైక్లోన్స్ కూడా, తీవ్రమైన సూపర్ సైక్లోన్స్ కూడా ఒరిస్సాలో ఎక్కువ మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్, కానీ జనరల్గా మనకు ఒడిశా కూడా ఇస్తే ఒడిశా ఫస్ట్ పొజిషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎర్త్క్వేక్స్ ఈజ్ ఓకే, ఇది అంటే ఈ క్రింది వాటిలో భూకంపాలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? అది సెస్మోగ్రాఫ్ అనమాట. సెస్మోగ్రాఫ్ని యూజ్ చేసి భూకంపాలని మనం కొలవచ్చు. ఇప్పుడు బారోమీటర్ ఏంటంటే బారోమీటర్ ప్రెషర్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆల్టిమీటర్ వచ్చేసరికి ఏదన్నా ఒక లెవెల్, ఫిక్స్డ్ లెవెల్ నుంచి ఒక వస్తువు ఒక పర్టికులర్ హైట్లో ఉందనుకోండి, ఆ హైట్ ఎంత ఉంది అనడానికి, ఎంత హైట్లో ఉంది అనేదానికి ఈ ఆల్టిమీటర్ యూజ్ చేస్తారనమాట. అంటే ఆల్టిట్యూడ్ని మెజర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హైగ్రోమీటర్ వచ్చేసరికి మనం హ్యూమిడిటీ ఆర్ వాటర్ వేపర్, ఒక సాయిల్లో కానీ అట్మాస్ఫియర్లో కానీ వాటర్ వేపర్ ఎంత ఉంది అని హ్యూమిడిటీ మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ఎర్త్క్వేక్ ఈజ్ సెస్మోగ్రాఫ్. సెస్మోగ్రాఫ్ యూజ్ చేసి మనం ఎర్త్క్వేక్ వల్ల ఏర్పడే ఆ గ్రౌండ్ మోషన్ని, ఆ సెస్మిక్ వేవ్స్ని మెజర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సైక్లోన్స్ ఫామ్ ఓవర్ విచ్ టైప్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటున్నాడు. అంటే చక్రవాతాలు ఏ విధమైన నీటి సంచయాలపై ఏర్పడతాయి? సో ఇక్కడ నదులు, సముద్రాలు, సరస్సులు, కుంటలు. సో ఇక్కడ మనం క్లియర్గా మనం చెప్పేయచ్చు ఓషన్స్లో ఇది ఏర్పడుతుంది. సముద్రాలు, మహాసముద్రాల్లోనే సైక్లోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆ వాటర్ సోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సైక్లోన్స్ ఏర్పడాలి అని అంటే ఆ సైక్లోన్స్ డయామీటరే కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుందన్నమాట, సైక్లోన్ డయామీటర్. ఓకే, అంటే సైక్లోన్ రేడియస్ తీసుకుంటే ఒక 500 కిలోమీటర్లు ఉండొచ్చు, 300 కిలోమీటర్ల రేడియస్ ఉండొచ్చు. ఆర్ డయామీటర్ తీసుకుంటే మనకు అన్ని కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంత సోర్స్ ఆఫ్ వాటర్, అంత సైక్లోన్ని అది నిలబడాలి అని అంటే సోర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చెప్తాము, సైక్లోన్ తీరం దాటింది అని అంటాం. తీరం దాటిందంటే అందరూ అమ్మయ్య అని అనుకుంటారు. ఎందుకని?
సైక్లోన్ సముద్రంలో ఉన్నప్పుడే పవర్ఫుల్. అది ఒక్కసారి తీరం దాటిన తర్వాత దాని శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకనంటే దానికి ఉన్న సోర్స్, వాటర్ సోర్స్ అనేది తగ్గిపోయింది. తీరం దాటిన తర్వాత దానికి ఉన్న దాని ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుంది. ఆ వేవ్స్, విండ్స్, ఆ లో ప్రెషర్ ఫిల్ చేయడానికి వచ్చే విండ్ ఉంటుంది కదా, ఆ విండ్ ఎనర్జీ మాత్రమే అక్కడ మనం చూస్తాం. వాటర్ సోర్స్ కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు తీరం దాటిన తర్వాత వర్షం పడడం కూడా తగ్గిపోయింది. ఓకే, సో అది ఓషన్స్కే అది పాసిబుల్ అనమాట. అంత వాటర్ సోర్స్ ఇచ్చే కెపాసిటీ ఓషన్స్లోనే ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 3 సముద్రాలు. నెక్స్ట్, ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్ కాజ్డ్ బై. దేనివల్ల ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది? అక్కడ పేరులోనే ఉంది మనకి. చాలా ఈజీ క్వశ్చన్. ఇలాగా ఇంత సింపుల్ క్వశ్చన్స్ మెయిన్స్లో ఇలా ఇస్తారని అనుకోవడం మాత్రం వీ కాంట్ ఎక్స్పెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఓకే, ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్ కాజ్డ్ బై గ్యాస్ లీకేజ్. ఈ భోపాల్ గ్యాస్ లీకేజ్ అనేది December 3, 1984లో జరిగిందనమాట. ఇక్కడ ఈ పెస్టిసైడ్ ప్లాంట్, భోపాల్లో ఉన్న పెస్టిసైడ్ ప్లాంట్లో ఈ మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ లీకేజ్ అయింది. దగ్గరగా 40 టన్స్ ఆఫ్ గ్యాస్ లీకేజ్ అయిందంటే చూసుకోండి. సో దీని ఇంపాక్ట్ చాలా హ్యూజ్ అనమాట. ఓకే, దగ్గర 3,800 మంది చనిపోయారు. చాలామందికి మోర్బిడిటీ వచ్చింది, ప్రీమెచ్యూర్ డెత్స్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ పడిందనమాట. ఓకే, సో ఇది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అలాంగ్ విత్ మదన్ మోహన్ మాలవ్య, హూ ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బనారస్ హిందూ కాలేజ్? మదన్ మోహన్ మాలవ్యతో పాటు బనారస్ హిందూ కాలేజ్ వ్యవస్థాపక సభ్యులు ఎవరు అని అంటున్నారు. సో ఇక్కడ ఎవరు అని అంటే అనీ బీసెంట్ అనమాట. సో ఈ బనారస్ హిందూ యూనివర్సిటీని 1916లో వారణాసిలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య, ఈయన దీన్ని హీఈస్ అ ఫౌండింగ్ మెంబర్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ అనీ బీసెంట్ గారు ఈవిడ ఏం చేశారంటే ఈవిడ ఈ బీహెచ్యూకి డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేశారనమాట. ఓకే, సో అందుకనే అలాంగ్ విత్ ఫౌండింగ్ మెంబర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనీ బీసెంట్ గారిని. ఓకే, సో అనీ బీసెంట్ గారు ఈవిడ ఏం చేశారంటే సెంట్రల్ హిందూ కాలేజ్ని సెటప్ చేశారు 1898లో. ఓకే, సెంట్రల్ హిందూ కాలేజ్ 1898లో సెంట్రల్ హిందూ కాలేజ్ని అనీ బీసెంట్ గారు డెవలప్ చేశారనమాట, సెటప్ చేశారు. అయితే ఈ బీహెచ్యూకి సపోర్ట్ ఇచ్చారనమాట. సో అందుకనే మనం అనీ బీసెంట్ గారిని కూడా ఫౌండింగ్ మెంబర్ అని చెప్పేసి మనం అనొచ్చు. అండ్ దీనికి ఈ బీహెచ్యూకి ల్యాండ్ ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే కాశీ నరేష్ ప్రభు నారాయణ్ సింగ్ ఈ బీహెచ్యూకి ల్యాండ్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిసీవ్డ్ అన్ హానరరీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ ఇన్ 1953? యూనివర్సిటీ ఆఫ్ బాంబేనా, యూనివర్సిటీ ఆఫ్ కోల్కటానా, యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాసా, ఉస్మానియా యూనివర్సిటీయా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1953లో ఏ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు? అది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన అందుకున్నారనమాట. ఉస్మానియా యూనివర్సిటీ జనవరి 12, 1953 1953 హానరరీ డిగ్రీ ఇవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఎందుకనంటే ఆయన హీఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆయన వర్క్కు గుర్తుగా, నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రైట్స్ ప్రొటెక్షన్లో ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కాబట్టి దానికి గుర్తుగా ఈ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే డిగ్రీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫారెన్ ambassador who visited Mauryan court and provided detailed accounts of its administration, economy and urban life అనమాట. సో ఈయన ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే మౌర్యన్ కోర్ట్కి అంటే మౌర్యన్ పీరియడ్ అప్పుడు ఎవరు అంబాసిడర్గా వచ్చారు మౌర్యన్ కోర్ట్కి? దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, అర్బన్ లైఫ్ మొత్తం మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, మౌర్యన్ ఎకానమీ అవ్వచ్చు, మౌర్యన్ పీరియడ్లో అర్బన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎవరు అకౌంట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ అడిగారు అనమాట. సో ఎవరంటే మెగస్తనీస్.
సో మెగస్తనీస్ మనకి 302 నుంచి 298 బీసీ పీరియడ్లో ఈయన రావడం జరిగిందనమాట. సో ఈయన మెగస్తనీస్ ఈయన గ్రీక్ అంబాసిడర్ అనమాట. సో హీఈస్ అన్ అంబాసిడర్ ఆఫ్ సెలికస్ నికేటర్ అంబాసిడర్. అండ్ మెగస్తనీస్ ఆయన ఇండికా అని చెప్పేసి ఒక అకౌంట్ రాశారు. అంటే మౌరియన్ సొసైటీ ఎలా ఉంది, మౌరియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది ఒక డీటెయిల్డ్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఆయన మన ఇండియాని కూడా గొప్పగా పొగిడారనమాట. సో ఈ ఇండికా అనేది ఒక ప్రైమరీ సోర్స్, ఈ మౌరియన్ పీరియడ్లో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉందన్నమాట. ఓకే, సో ఈయన చంద్రగుప్త మౌర్య టైంలో ఈయన వచ్చారనమాట మన భారతదేశానికి. నెక్స్ట్ ఫా హెయిన్ వచ్చేసరికి మనకి గుప్తా టైంలో చంద్రగుప్త 2 పీరియడ్లో వచ్చారు. గుప్తా టైంలో చంద్రగుప్త 2 గుప్తుల కాలంలో ఫా హెయిన్ మన భారతదేశాన్ని విజిట్ చేశారు. ఈ ఫా హెయిన్ అనే అతను చైనీస్ ట్రావెలర్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఆ డిఫరెన్స్. మెగస్తనీస్ కూడా చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్లో వచ్చారనమాట. అయితే ఫా హెయిన్ కూడా చంద్రగుప్త 2 పీరియడ్లో వచ్చారు. అంటే ఇక్కడ చంద్రగుప్త మౌర్య వచ్చేసరికి మౌర్యాస్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ చంద్రగుప్త 2 వచ్చేసరికి గుప్తా పీరియడ్, ఆ పీరియడ్ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మార్కోపోలో వచ్చేసరికి ఈయన కోరమండల్ కోస్ట్ 1992లో కోరమండల్ కోస్ట్కి రావడం జరిగింది. కాకతీయ క్వీన్ రుద్రమదేవి టైం పీరియడ్లో ఈయన రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ మసౌదీ. సో ఈ ఆల్ మసౌదీ అనే ఈయన అరబ్ హిస్టారియన్ అండ్ ట్రావెలర్ అనమాట. సో ఈయన మహిపాల 1 టైం పీరియడ్లో ఈయన రావడం జరిగింది. ఓకే, అంటే అరౌండ్ 915-916 ఏడి టైం పీరియడ్లో ఈ ఆల్ మసౌదీ రావడం జరిగింది మన భారతదేశానికి. ఓకే, సో ఇలాగా ఎవరెవరు ఫారినర్స్ మన దేశాన్ని విజిట్ చేశారు, వాళ్ళు ఏమైనా బుక్స్ రాసారా, వాళ్ళు ఏమన్నా అకౌంట్స్ అంటే ఆ టైంలో ఉన్న ఏం చెప్పారు, ఎవరి గురించి ఏం చెప్పారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ కామన్ ఫీచర్ ఆఫ్ రాజ్పుట్ వార్ స్ట్రాటజీ? గొరిల్లా వార్ఫేరా, నావల్ వార్ఫేర్ అండ్ సీ రైడ్స్, డైరెక్ట్ కాంబాట్ విత్ ఎంఫసిస్ ఆన్ పర్సనల్ వాలార్, యూజ్ ఆఫ్ గన్ పౌడర్ అండ్ కెనాన్స్. రాజ్పుట్ యుద్ధ వ్యూహం సాధారణ లక్షణం కింద వాటిలో ఏది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. గొరిల్లా యుద్ధమా అంటే రాజ్పుట్స్ వాళ్ళకున్న సాధారణ యుద్ధ లక్షణం ఏంటి అని అంటున్నారు. సో అదేంటంటే డైరెక్ట్ కాంబాట్ విత్ ఎంఫసిస్ ఆన్ పర్సనల్ వాలర్, అంటే వ్యక్తిగత శౌర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యక్ష పోరాటంలో దిగుతారు వాళ్ళు. సో మన రాజ్పుట్స్ అంటే మనకి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అని మనం ఆలోచిస్తాం. ఓకే, నెక్స్ట్ గొరిల్లా యుద్ధం వచ్చేసరికి మరాఠాస్కి లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ గన్ పౌడర్ అండ్ కెనాన్స్ వచ్చేసరికి మొఘల్స్ తర్వాత దాన్ని యూజ్ చేశారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అవెస్టా వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? అవెస్తాను ఏ భాషలో రాసిరి అని అడుగుతున్నారు. సో ఈ అవెస్టా లాంగ్వేజ్లోనే రాశారు. అది ఇరానియన్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో ఇది ఇరానియన్ లాంగ్వేజ్లో దీన్ని రాయడం జరిగింది. ఈ అవెస్టా అనేది ఏంటంటే ఇది జొరాస్ట్రియనిజం యొక్క సేక్రెడ్ స్క్రిప్చర్, అంటే పవిత్ర గ్రంథం, జొరాస్ట్రియన్ల యొక్క పవిత్ర గ్రంథం అనమాట. సో ఇందులో పాటలు, నెక్స్ట్ టెక్స్ట్, డిఫరెంట్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఏన్షియంట్ జొరాస్ట్రియనిజం యొక్క ప్రాక్టీసెస్, బిలీఫ్ సిస్టమ్స్ అందులో ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ నేను అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ నేను చెప్పడం లేదు, జనరల్ జిఎస్ క్వశ్చన్స్ అన్నీ నేను చెప్తాను. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఈ క్రింది వాటిలో ఏది సుస్థిరమైన అభివృద్ధి యొక్క లక్ష్యం కాదు అని అడుగుతున్నారు. 1, ఎరాడికేటింగ్ పావర్టీ అండ్ హంగర్ అనేది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట. అంటే పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలి, ఆ హంగర్ని నిర్మూలించడం అనేది సస్టైనబుల్ డెవలప్మెంటే. ప్రమోటింగ్ సోషల్ ఇంక్లూజన్ అనేది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సామాజిక చేరికను ప్రోత్సహించడం. ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ద ఫుల్లెస్ట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కానే కాదు.
మనము రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, అంటే ఏంటంటే మనం వీలైనంత రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి న్యాచురల్లీ లభిస్తున్నాయి, కానీ ఈ రిసోర్స్ని మనం తక్కువ యూజ్ చేయాలి, అవసరమైతే మళ్ళీ రీసైకిల్ చేయాలి, భావితరాలకు మనం అందించగలగాలన్నమాట. అంతేగాని మనం ఇప్పుడే యూజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ ఏమి యూజ్ చేసుకుంటారు? సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అంటే ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్స్ టు ద ఫుల్లెస్ట్ అనేది గోల్ కాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కాదు. ఓకే, సో ఆప్షన్ 3 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ లాజికల్ ఆర్డర్. క్రింది వాటిని తార్కిక క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఫ్రాగ్ ఇచ్చాడు, ఈగల్ ఇచ్చాడు, గ్రాస్ ఓపర్, స్నేక్, గ్రాస్. ఓకే, వీటన్నిటిని ఇచ్చాడు అనమాట. సో మనం దీన్ని ఎలాగా లాజికల్ ఆర్డర్లో పెడతాము అని అంటే, ఇది ఫుడ్ చైన్ అంటే ఫస్ట్ గ్రాస్ వస్తుంది అనమాట, అంటే గడ్డి ముందు వస్తుంది. తర్వాత ఈ గడ్డిని తినేది ఎవరు అని అంటే గ్రాస్ ఓపర్ తినేది గడ్డిని. సో తర్వాత సి అంటే మిడత తినేది ఈ గడ్డిని, మిడత తినేది. తర్వాత మిడతని ఎవరు తింటారు అని అంటే కప్ప తినేది అనమాట మిడతని. ఓకే, అంటే ఫస్ట్ ఇది మిడత 2, తర్వాత 3 కప్ప. ఓకే, తర్వాత ఈ కప్పని స్నేక్ తినేది 4, తర్వాత డేగ 5. అంటే మనం ఇక్కడ ఏం చెప్పచ్చు, ఈ ఫస్ట్ వస్తుంది, తర్వాత మిడత సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత డి, బి. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎక్స్ప్లెయిన్ ద ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లియర్లీ ఇన్ ద మోడర్న్ వరల్డ్? మహాత్మా గాంధీ, బ్రంట్లాండ్ కమిషన్ 1987, ఆల్బర్ట్ ఐన్స్టైన్, యునైటెడ్ నేషన్స్ ఇన్ 2000. అయితే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని మోడర్న్ వరల్డ్కి బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అని అంటే ఇట్ ఈస్ ద బ్రంట్లాండ్ కమిషన్ 1987 అనమాట. ఈ అవర్ ఫ్యూచర్ అనే టైటిల్తో, అవర్ కామన్ ఫ్యూచర్ అనే టైటిల్తో ఈ బ్రంట్లాండ్ రిపోర్ట్ని విడుదల చేసింది అనమాట. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్కి డెఫినేషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఒక మల్టీలాటరలిజం ద్వారా, లేకపోతే ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ నేషన్స్, ఇవన్నిటిని అందరూ కూడా కొలాబరేట్ అయ్యి మనం ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ పాత్ని ఫాలో అవ్వాలి. లేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఈ ఎన్విరాన్మెంట్ని దీన్ని మనం ఇవ్వలేము, మన ఎర్త్ని మనం సేఫ్గా వాళ్ళకి ఇవ్వలేము. మన రిసోర్సెస్ మనం ఇప్పుడు జాగ్రత్తగా వాడుకుంటూనే భావితరాలు కూడా యూజ్ చేసుకునేలాగా అవకాశం కల్పించాలి. మనం అలా చేయాలి అని అంటే ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అనమాట. ఓకే, బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987లో రిలీజ్ చేసింది. సో ఈ బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987లో ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసింది. మనకి ఇక్కడ 4th ఆప్షన్ కూడా ఇచ్చారు, యునైటెడ్ నేషన్ ఇన్ 2000 అన్నారు, అది తప్పు. యునైటెడ్ నేషన్ ఇన్ 1987 అని అంటే మాత్రం ఈ 4th ఆప్షన్ కూడా కరెక్టే వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, కానీ ఇది యునైటెడ్ నేషన్ ఇన్ 2000 అని ఇచ్చారు కాబట్టి 4th ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకే, సో 2nd ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్లాంటింగ్ ట్రీస్ అండ్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ యూస్ మెయిన్లీ సపోర్ట్ విచ్ పిల్లర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు. సో చెట్లు నాటడం మరియు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ప్రధానంగా ఏ సుస్థిర అభివృద్ధి స్తంభాన్ని బలపరుస్తుంది అన్నాడు. ఎకనామిక్ సస్టైనబిలిటీయా, సోషల్ సస్టైనబిలిటీయా, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీయా? డైరెక్ట్గా మనకు అక్కడ ప్లాంటింగ్ ట్రీస్ అండ్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ అన్నాడు, ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఓకే, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే పర్యావరణ సుస్థిరత మనకి ఉండాలి అని అంటే మొక్కలు నాటడం, ప్లాస్టిక్ యూసేజ్ని కూడా మనం తగ్గించాలి. ఓకే, తగ్గించాలి. నెక్స్ట్ ఇది చూడండి, మీకు ఇది హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 2015 అన్నాడు. ఇది మీకు గ్రూప్ 2 మెయిన్స్లో కూడా వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అని. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇది కొంతమంది మిస్టేక్ చేసే అవకాశం ఉంది.
ఎన్ని గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయంటే టోటల్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 2030 కల్లా మనం ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాలి. అన్ని దేశాలు ఎవరైతే సిగ్నేటరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలని ఇది యునైటెడ్ నేషన్స్ 2015లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది 17 గోల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కొక్క గోల్ ఏంటి, ఈచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మీరు కామెంట్ సెక్షన్లో మీకు టైం ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్లోబల్ ట్రీటీస్ ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ ద ఓజోన్ లేయర్? సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు మానిటరీ ప్రోటోకాలా, క్యోటో ప్రోటోకాలా, ప్యారిస్ అగ్రిమెంటా, స్టాక్హోమ్ కన్వెన్షనా? క్రింది గ్లోబల్ ఒప్పందాల్లో ఏది ఓజోన్ పొర రక్షణపై దృష్టి పెడుతుంది? అంటున్నారు. మాంట్రియల్ ప్రోటోకాలా, క్యోటో ప్రోటోకాలా, ప్యారిస్ ఒప్పందమా, స్టాక్హోమ్ ఒప్పందమా? సో మనకు గుర్తుపెట్టుకోండి, ఓజోన్ లేయర్ అని అంటే ఎంతో స్టార్ట్ అవ్వాలి, మాంట్రియల్ ప్రోటోకాల్ అనమాట. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటంటే 1987లో ఈ ప్రోటోకాల్ సైన్ చేయడం జరిగింది. అండ్ 1987లో దీన్ని తీసుకొచ్చారు. ఇది ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం దీన్ని తీసుకొచ్చారనమాట ఈ ప్రోటోకాల్. అండ్ ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ ట్రీటీ అని చెప్పొచ్చు. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని కంట్రోల్ చేయడం, బ్యాన్ చేయడం చేశారనమాట. ఎగ్జాంపుల్ క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇవి ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అనమాట. సో కాబట్టి వీటిని బాగా రెడ్యూస్ చేయడం, ఆల్మోస్ట్ బ్యాన్ చేయడం కూడా చేయడం జరిగిందనమాట. తర్వాత క్యోటో ప్రోటోకాల్ వచ్చేసరికి ఇది 1997లో దీన్ని తీసుకొచ్చారు. మెయిన్లీ దీని ఫోకస్ ఏంటంటే రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. క్లైమేట్ చేంజ్ వస్తుంది, మనం బైండింగ్ ఎమిషన్స్ అనేది ఉండాలి, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్కి బైండింగ్ ఎమిషన్ టార్గెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటంటే మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ గ్లోబల్ యాక్షన్ అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్, గుర్తుపెట్టుకోండి. సో అది ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో చేసుకోవడం జరిగింది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లోనే మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని ప్రతి కంట్రీ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అంటే బిలో 2 degrees సెంటిగ్రేడ్, ప్రిఫరబుల్లీ 1.5 degrees లిమిట్ చేయాలి గ్లోబల్ వార్మింగ్ని, అంతకన్నా ఎక్కువ పెరగకూడదు అని టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనేది ప్రతి ఒక్క దేశం మీరు ఎంతవరకు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ చేస్తారు, ఎంతవరకు మీరు నెట్ జీరో ఏ ఇయర్ వరకు టార్గెట్ పెట్టుకుంటారు అని చెప్పేసి ప్రతి కంట్రీ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళే ప్లెడ్జ్ చేయాలన్నమాట. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటారు దాన్ని. సో మేము 2070 కల్లా నెట్ జీరో చేసేస్తాము అని ఇండియా కూడా అనౌన్స్ చేసింది. సో అలాంటిది తీసుకురావడం నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. తర్వాత స్టాక్హోమ్ కన్వెన్షన్ వచ్చేసరికి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అని అంటారు, అంటే POPs అని అంటారు అనమాట. ఇవేంటంటే డేంజరస్ కెమికల్స్. ఇవి హ్యూమన్ హెల్త్ని పొల్యూట్ చేస్తుంది, హ్యూమన్ హెల్త్ని డిటోరియేట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తుంది. సో ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని మినిమైజ్ చేయడం ఆర్ తగ్గించడం, బ్యాన్ చేయడానికి అనమాట. DDT అవ్వచ్చు, PCBs అవ్వచ్చు, డయాక్సిన్స్ అవ్వచ్చు, ఇవి దే ఆర్ ద డేంజరస్ కెమికల్స్ అనమాట. సో వాటి గురించి మాట్లాడేది స్టాక్హోమ్ కన్వెన్షన్. ఇది 2001లో ఈ కన్వెన్షన్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలాగ మనం ఒక క్వశ్చన్లో ఇన్ని ఆప్షన్స్, ప్రతి ఆప్షన్ ఏంటి అనేది మనం ప్రిపరేషన్ టైంలో కూడా మీరు తెలుసుకోవాలి. మీరు చదివేటప్పుడు కూడా జనరల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు, కానీ మనం డీటెయిల్డ్గా ప్రతి ఆప్షన్స్ కూడా చూస్తున్నాం. సో దీనికి టైం ఎక్కువ తీసుకున్న వర్తి అనమాట. చక్కగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ మీరు క్లాస్ వింటూ మీరు మోర్ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. దీనివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ మైండ్ సెట్ మారిద్ది. ఫస్ట్ ఎలా చదవాలన్న ఆలోచన వస్తుంది. సో ఎలా చదవాలన్న ఆలోచన వస్తుంది, ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయాలి, ప్రతిరోజు టెస్టులు రాయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలన్న ఆలోచన వస్తుంది. ఓకే, మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ట్రాప్స్ హీట్
ఇన్ అట్మాస్ఫియర్ అండ్ కంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్కి కంట్రిబ్యూట్ చేసేది మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడే. మెయిన్ కల్ప్రిట్ గ్రీన్ హౌస్ గ్యాస్కి కల్ప్రిట్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ ద కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు జనరల్గా మనకి ఏదన్నా మండిస్తే, ఓకే, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ ఏమన్నా ఉంది, దాన్ని మనం మండించాం, ఓకే, మ్యాటర్ జనరల్లీ ఈజ్ మేడప్ ఆఫ్ కార్బన్ కదా, దాన్ని మనం బర్న్ చేసాం అనుకో, వచ్చేది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హీట్ వస్తుంది, ఓకే. అండ్ దిస్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇట్ టర్న్స్ ఇంటూ కార్బన్, కొంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్లోకి మారిపోయింది, ఓకే, బూడిదలాగా వచ్చేస్తుంది, ఓకే. సో ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ దీంతో పాటు ఆ మ్యాటర్ మండించినప్పుడు మోనాక్సైడ్స్ సరిగ్గా మండించకపోతే, ఓకే, సరే ప్రాపర్ ఆక్సిజన్ సప్లై లేకపోతే కార్బన్ మోనాక్సైడ్స్ ఇలా ఫామ్ అవుతాయి. అందులో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది వెరీ వెరీ మచ్ మోర్ కల్ప్రిట్ అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుందంటే మన హీట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాప్ చేస్తుంది, ఓకే. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కనుక లేకపోతే మన లైఫ్ కూడా కష్టమే అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇది దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. సో హీట్ని ట్రాప్ చేయగలుగుతుంది, ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్ అవుతుంది. కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ మన వాతావరణంలో కనుక పెరిగితే ఏమైంది అని అంటే, బాగా పెరిగిపోతూ ఉందనుకో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్, ఇంకా భూమి వేడెక్కుతూ ఉంటుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్స్ ద హీట్, ఓకే, అది ట్రాప్ చేసేస్తుంది, ఓకే. అలాగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటే ఏంటంటే జనరల్లీ మనకి ఈ వాతావరణంలో ఈ గ్యాసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇది భూమి, ఓకే, ఇది మనకి ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం, ఇదంతా ఎన్విరాన్మెంట్ అనుకుందాం, ఈ పార్ట్ మొత్తం ఎన్విరాన్మెంట్ అనుకుందాం. సో జనరల్గా మనకి ఇది సన్, ఈ సన్ నుంచి రేస్ ఏదైతే వస్తుందో అది ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ సన్ నుంచి టెంపరేచర్స్ ఎక్కువ రావు. అంటే ఈ వాతావరణం వేడెక్కేది సన్ నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే సన్ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేడియేషన్స్, సన్ నుంచి వచ్చే విజువల్ లైట్ వల్ల మనం ఎర్త్ అట్మాస్ఫియర్ వేడెక్కదు, అది చాలా తక్కువ వేడెక్కేది. మెయిన్ ఏంటంటే భూమి ఆ రేస్ని, అంటే ఈ విజువల్ స్పెక్ట్రమ్ని, అల్ట్రా వైలెట్ స్పెక్ట్రమ్ని తీసుకొని భూమి ఇక్కడ ఈ ఎర్త్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమైందంటే ఐఆర్ రేడియేషన్స్ విడుదలవుతాయి. ఐఆర్ రేడియేషన్స్ హీట్ రిలీజ్ చేస్తాం అనమాట. అంటే ఈ రేడియేషన్ ఇక్కడి నుంచి వచ్చే రేడియేషనే హీట్ ఎక్కువ ఉంటుంది, ఓకే. సో ఇదేం చేస్తుంటే ఈ ఐఆర్ రేడియేషన్స్ ఇక్కడున్న జనరల్గా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐఆర్ రేడియేషన్స్ ట్రాప్ చేస్తాం అనమాట. ట్రాప్ చేసి ఆ వేడిగా ఉండేలాగా మన భూగ్రహాన్ని అది ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక ఎక్కువ ఉంటే, పరిమితులు కనుక దాటితే ఏమైందంటే భూమి ఇంకా వేడెక్కుతూ ఉంటుంది. సో అందుకనే మనం కార్బన్ డైఆక్సైడ్ లిమిట్స్ లేకపోతే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేవి మనం తగ్గించాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం, ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. అర్థమైందా అండి? సో దీన్నే ఇలా వాతావరణాన్ని వేడిగా ఉంచేదాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాం. ఇప్పుడు జనరల్గా ఇలాంటి గ్రీన్ హౌసెస్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్న కంట్రీస్లో అలాంటి గ్రీన్ హౌసెస్ని ఏర్పాటు చేసి అక్కడ మొక్కలు, ఇప్పుడు ఒక మొక్క పెరగాలంటే ఒక డెసిగ్నేటెడ్ టెంపరేచర్స్ ఉండాలి. సో ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి ఈ గ్రీన్ హౌసెస్ అనేది ఆర్టిఫిషియల్గా పెడతారనమాట. ఆ గ్రీన్ హౌస్ లాగా మన భూమి కూడా వేడెక్కుతుంది. అర్థమైందా అండి? సో అందుకనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు దాన్ని. సో ఈ కార్బన్ డైఆక్సైడ్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక పెరిగితే ఈ మన ఎర్త్ టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్? మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రధాన విధి ఏమి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే టు మేక్ దేర్ ఓన్ ఫుడ్ అనమాట. ఈ రియాక్షన్ నేను వేస్తాను, ఆ రియాక్షన్ అలా బైహార్ట్ చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్ ఏంటి ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది, ఓకే. సో ఇక్కడ రియాక్షన్ చూడండి, 6CO2 మనం 10th చదువుకున్నదే, 6H2O ప్లస్ లైట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Hnu, ఓకే,
C6H12O6 ప్లస్ 6O2. ఓకే, అంటే ఇక్కడ C6H12O6 అనేది తయారవుతుంది. అంటే దిస్ C6H12O6 ఈజ్ ఎ గ్లూకోజ్ అనమాట. ఈ గ్లూకోజ్ యాక్ట్స్ యాజ్ ఎ ఫుడ్, అంటే తన ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ప్లాంట్స్ అండ్ ఓన్ ఫుడ్, దాంతోపాటు ఆ ఓన్ ఫుడ్ ప్లాంట్స్ ఏదైతే తయారు చేసుకుంటుందో అది అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనల్ ఈజ్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్? సెల్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని మనం ఆర్గనల్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఒక సెల్ ఉందంటే ఆ సెల్లో వర్క్ అంతా డివైడ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ మధ్య ఈ వర్క్ డివిజన్ జరిగింది అనమాట. సో ఇందులో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఏంటంటే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఎందుకంటే ఇది ఏటీపీని, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, సో ఈ ఏటీపీ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సెల్ టు పర్ఫార్మ్ ఇట్స్ యాక్టివిటీస్. అంటే పనులు చేసుకోవడానికి సెల్లో పనిచేయాలి అని అంటే ఎనర్జీ కావాలి, కాబట్టి ఆ ఏటీపీని ఇది తయారు చేస్తుంది, మైటోకాండ్రియా తయారు చేస్తుంది సెల్లో. ఓకే, మరి మిగతావి ఏం చేస్తాయి అని అంటే రైబోజోమ్స్ వచ్చేసరికి దీన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్ అని అంటారు. అంటే ప్రోటీన్స్ తయారు చేయడానికి ఈ రైబోజోమ్స్ ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్ అని కూడా ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఇది రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్. దీన్ని కూడా చాలాసార్లు అడిగారు. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మన ఎగ్జామ్స్ మీరు రాసినా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ లైజోజోమ్స్ వచ్చేసరికి వీటిని సూసైడల్ బ్యాగ్స్ అని అంటారు, ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఎందుకనంటే సెల్లో ఉన్న వేస్ట్, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్తని వేసేస్తే చెత్త కలెక్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు కలెక్ట్ చేసి వెళ్ళిపోతారు. అదేవిధంగా సెల్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్, సెల్లో ఉన్న డ్యామేజ్డ్ పార్ట్స్ అవి కూడా డిస్ట్రాయ్ అవ్వాలి కదా. సో అవి లైజోజోమ్స్ అంటారు. వాటినే సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటారు. ఎందుకు సూసైడల్ బ్యాగ్స్ అంటే సమ్టైమ్స్ ఈ లైజోజోమ్స్ సెల్ని పూర్తిగా కూడా డిస్ట్రాయ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ గోల్గి ఆపరేటస్. ఈ గోల్గి ఆపరేటస్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది మోడిఫైస్ ప్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ ప్రోటీన్స్ అండ్ అదర్ మెటీరియల్స్. అంటే ఒక ప్యాకేజింగ్ అండ్ సెక్రేషన్ యూనిట్ ఆఫ్ సెల్ లాగా ఇది గోల్గి ఆపరేటస్ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్? చూడండి, చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగారనమాట. సో భూమి యొక్క ఆవరణలోని ఓజోన్ పొర పాత్ర ఏమి? సో ఇక్కడ మెయిన్ రోల్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనమాట. యాక్ట్స్ యాజ్ ఎ షీల్డ్ అండ్ అబ్జార్బింగ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. ఇప్పుడు మనకి ఇది ఎర్త్ హాఫ్ ఆఫ్ ద స్పియర్ అనుకుందాం. సో ఇక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఇది ఓజోన్ లేయర్ అనుకుందాం. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తా అంటే ఇప్పుడు సన్ నుంచి డిఫరెంట్ రేస్ వస్తాయి. ఆ రేస్లో ఓకే డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉంటుంది, విజిబుల్ రేడియేషన్స్ ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనకి హ్యూమన్స్కి కానీ ఆర్గానిజమ్స్కి అది హార్మ్ఫుల్. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ దే డ్యామేజెస్ అవర్ సెల్స్ అనమాట. ఓకే, మన బాడీ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో కాబట్టి ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్ల ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ మన భూమి మీదకి అంత థిక్ కాన్సన్ట్రేటెడ్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ మన భూమి మీదకి రాకుండా అది కాపాడుతుంది అనమాట. ఓజోన్ లేయర్ పర్పస్ అది. ఓకే, సో సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాలను గ్రహించి భూమిని కాపాడే ఒక రక్షక కవచం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జీన్? జీన్ అంటే ఒక హెరిడిటరీ యూనిట్ అనమాట. ఓకే, అంటే ఒక వంశ పారంపర్య ప్రమాణం అని అంటారు. అంటే హెరిడిటరీ యూనిట్ అంటే ఇప్పుడు జనరల్గా జీన్స్ అని అంటాం కదా. సో ఇదేంటంటే క్రోమోజోమ్స్ మీద ఒక డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఒక ఆఫ్ స్ప్రింగ్ నుంచి ఇంకో ఆఫ్ స్ప్రింగ్కి, అంటే హెరిడిటరీగా పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి పాస్ అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ
పేరెంట్ టు ఆఫ్ స్ప్రింగ్ పాస్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుందన్నమాట. బ్లూ ప్రింట్ ఆర్ కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, సో జీన్ ఈజ్ ఏ హెరిడిటరీ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వర్మీ కంపోస్ట్? వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి? ఏ కెమికల్ ఫెర్టిలైజర్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీసా? కాదు. రెడ్ సాయిల్ విత్ రిచ్ న్యూట్రియంట్సా? కాదు. ద ఎర్త్వార్మ్స్ కన్వర్ట్ ద ఆర్గానిక్ వేస్ట్ ఇంటూ రిచ్ మాన్యూర్. ఇది కరెక్ట్. అంటే వానపాములు సేంద్రియ వ్యర్థాలను పోషకాలతో కూడిన ఎరువుగా మారుస్తాయి. దాన్నే వర్మీ కంపోస్ట్ అని అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ ఎరువు ఇది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆర్గానిక్ వేస్ట్ అంటే కౌడంగ్ అవ్వచ్చు, ఓకే, యానిమల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ వానపాములు కన్జ్యూమ్ చేసి ఏం చేస్తాయంటే అది రిలీజ్ చేస్తాయి అనమాట. అది ఎరువులుగా మారుస్తుంది అనమాట. సో అది చాలా చాలా న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయి సాయిల్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద ఇండియన్ రూపీ సైన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్? సో మనం ఇండియన్ రూపీస్ రాస్తున్నాం కదా, ఇండియన్ రూపీస్ సైన్ ఇలా రాస్తాం కదా, ఈ సైన్ ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చింది అని అంటున్నాడు. జనరల్గా మనం ముందు నుంచి రూపీ సైన్కి ఆర్ఎస్ కానీ ఆర్ఈ కానీ ఉపయోగించేవాళ్ళు అనమాట. ఓకే, అయితే 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15th జూలై 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా పబ్లిక్కి ప్రజెంట్ చేయడం జరిగింది ఈ రూపీ సైన్. ఈ రూపీ సైన్ ఈ సింబల్ని డిజైన్ చేసింది ఎవరంటే డి ఉదయ్ కుమార్. ఈయన డిజైన్ చేశారనమాట. దేవనాగరి లెటర్ రా ఉపయోగించి దేవనాగరి లెటర్ అంటే ఇలా ఉంటుంది. అండ్ ఆర్లో ఉన్న రోమన్ లెటర్లో ఉన్న ఆర్ ఇది రెండు తీసుకొని ఈ రూపీ సైన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో జూలై 2010 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర బ్యాంక్ వాజ్ మెర్జ్డ్ ఇన్ విచ్ బ్యాంక్ అని అంటున్నాడు. సో ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకులో విలీనం అయ్యింది? ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యింది. సో ఎప్పుడు అంటే ఏప్రిల్ 1, 2020. సో బ్యాంకింగ్ కన్సాలిడేషన్ అంటే ఈ బ్యాంకింగ్స్ని మనం ప్రపంచంలోనే టాప్ బ్యాంకింగ్లో మనం లేము. సో అతిపెద్ద బ్యాంకుల్లో మనం లేము. సో మనం లేకపోవడం వల్ల ఏంటంటే ఈ బ్యాంకింగ్ కన్సాలిడేషన్ అనేది అవసరమైంది. ఈ చిన్న చిన్న బ్యాంక్స్ కాదు, పెద్ద మార్కెట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్స్ని మనం క్రియేట్ చేయాలని బ్యాంక్స్ అన్నిటిని కూడా మెర్జ్ చేయడం జరుగుతుంది, ఇంకా చేస్తారు. ఓకే, సో ఆంధ్ర బ్యాంక్ని తీసుకెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేస్తారనమాట. సో ఏప్రిల్ 1, 2020లో దీన్ని కలపడం జరిగింది. సో అదే టైంలో ఇప్పుడు ఆ యూనియన్ బ్యాంక్లో కార్పొరేషన్ బ్యాంక్ అని ఉంది, అది కూడా యూనియన్ బ్యాంక్లోకి మెర్జ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద మిడ్ డే మీల్ స్కీమ్ ఎస్టాబ్లిష్డ్ టు ఇంక్రీజ్ ద న్యూట్రిషన్ లెవెల్ ఆఫ్ ఆల్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ ఇంట్రొడ్యూస్డ్? దేశంలో స్కూల్ పిల్లలందరికీ పోషకాహార స్థాయిని పెంచడానికి ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారు. సో ఇది ఇక్కడ మనకి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1995లో దీన్ని ప్రవేశపెట్టారనమాట. ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1995లో ఆగస్టు 15, 1995లో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశవ్యాప్తంగా 408 బ్లాక్స్లో దీన్ని సెటప్ చేశారనమాట. ఓకే, తర్వాత నేషన్ వైడ్ మొత్తం ఎక్స్పాండ్ చేశారు. అయితే ఇది బిలో 6th క్లాస్, ఫస్ట్ ఇనీషియల్గా బిలో 6th క్లాస్ వరకు దీన్ని కవర్ చేయడం, అంటే 5th క్లాస్ వరకు దీన్ని ఫస్ట్ తీసుకొచ్చి తర్వాత దాన్ని అప్పర్ ప్రైమరీకి ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అందరికి కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని పిఎం పోషణ్ అభియాన్గా దీన్ని మనం ఇప్పుడు చెప్తున్నాం అనమాట. 2001లో దీన్ని రీబ్రాండింగ్ జరిగింది పిఎం పోషణ్ అభియాన్గా. ఓకే, దీనివల్ల ఏంటంటే పోషకాహారం అందరికీ అందించడం వల్ల ఆకలిని తగ్గించడం, ఎన్రోల్మెంట్ పెంచారు. ఓకే, నెక్స్ట్ పూర్ చిల్డ్రన్ చదువుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ వండాలి, పెట్టాలి, పంపించాలి అని అంటే కుదరదు. సో ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వమంటే వాళ్ళంతా వాళ్ళు రెడీ అవుతారు, కానీ కుకింగ్ చేసి పంపించాలంటే పంపించరు కదా. సో అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ పనికి పంపించేవాళ్ళు అనమాట. సో దాన్ని చేంజ్ చేయడం కోసం, ఎన్రోల్మెంట్ పెంచడం కోసం, అందరికీ చదువు అందాలంటే ఈ న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలి అని ఈ మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే,
అయితే ఈ పిఎం పోషన్లో ఏఎన్లో ఇక్కడ పిఓ అంటే పోషన్, ఎస్హెచ్ఏ అంటే శక్తి, ఎన్ అంటే నిర్మాణం అనమాట. అంటే పోషణ్ శక్తి నిర్మాణం అని అర్థం. పోషణ్ శక్తి నిర్మాణం అని అర్థం. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఒకవేళ అబ్రివేషన్ ఏమైనా అడిగినా కానీ మీరు మార్క్ చేసేలాగా ఉండాలి. ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ the Reserve Bank has assigned an Indian financial system code to each bank branch. How many letters and digits are there in total in this code? డిజిటల్ లావాదేవీల కోసం ప్రతి బ్యాంక్ బ్రాంచ్ రిజర్వ్ బ్యాంక్ ఒక ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ కేటాయించింది. అయితే ఆ కోడ్లో అక్షరాలు మరియు అంకెల మొత్తం ఎన్ని కలవు? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఓకే, అంటే ఆలోచింపజేసే క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, సో మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ అని అంటాం కదా. ఇప్పుడు మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి దానికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి ఉంటుంది. సో ఐఎఫ్ఎస్సి కోడ్లో మొత్తం డిజిట్స్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు, డిజిట్స్ అవ్వచ్చు, మొత్తం ఎన్ని ఉన్నాయని అంటే 11 ఉంటాయి అన్నమాట. సో 11లో ఫస్ట్ 4 బ్యాంక్ నేమ్ ఇండికేట్ చేస్తుంది. అంటే మొత్తం 11 ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ 4 వచ్చేసరికి బ్యాంక్ నేమ్ ఇండికేట్ చేస్తుంది. 5th ఎప్పుడు కూడా 0 అనమాట. ఓకే, ఎప్పుడన్నా ఫ్యూచర్లో అక్కడ యూజ్ చేసుకోవడం కోసం అని దాన్ని రిజర్వ్ చేసి అలా పెట్టారనమాట. లాస్ట్ 6 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అది బ్రాంచ్ కోడ్ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ 6 క్యారెక్టర్స్ బ్రాంచ్ కోడ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ప్రైమరీ డెఫిసిట్ అంటున్నాడు. అంటే ప్రాథమిక లోటు అనగా ఏంటంటే ఫస్ట్ ఆప్షనే అనమాట. అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్స్. సో దాన్ని మైనస్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక తీసేస్తే, వడ్డీ కట్టాల్సింది మనం తీసేస్తే దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అని అంటారు. ఓకే, ప్రాథమిక లోటు అని అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ ఫిజికల్ డెఫిసిట్. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఇలాగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. వాటన్నిటి గురించి కూడా మనం చెప్పుకుందాము అవసరమైన చోట ఇలా వచ్చినప్పుడల్లా. ఓకే, సో నేను ఇక్కడ మనకి అదర్ దాన్ మనకి అర్థమెటిక్ రీజనింగ్ తీసేయక ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ అర్థమెటిక్ రీజనింగ్ మనకి 50 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ అర్థమెటిక్ రీజనింగ్ నేను చెప్పలేదు. నెక్స్ట్ 50 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మీరు చేయాల్సింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయండి. ఏ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దీని నెక్స్ట్ వీడియో, దీనికి కనుక మోర్ లైక్స్, షేర్, హైప్ కనుక ఇస్తే నేను ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఈ సిరీస్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి, షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఒక్కదాని వల్ల ఒక్క క్వశ్చన్ మనం నేర్చుకునే క్రమంలో 4-5 క్వశ్చన్లు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. 4-5 పాయింట్లు మనం తెలుసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. మీకు జనరల్గా మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో కూడా ఏం చేస్తామంటే మంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. చాలా టఫ్గా ఉంటాయి, ఆలోచింపజేసే క్వశ్చన్స్ మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డైలీ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి. ప్రతిరోజు మీరు ఎక్కడున్నారో చెక్ చేసుకోండి. సార్ నేను 100 గంటలు క్లాసెస్ విన్నాను, 100 గంటలు నేను చదువుకున్నానంటే కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫెయిల్ అయ్యి జస్ట్ మిస్ అయ్యి చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయకపోవడం మెయిన్ రీజన్ అది. మనం ఎంత చదివామన్నది కాదు, మనకి ఎంత వచ్చు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాదు, కాంపిటెన్స్ ఇంపార్టెంట్. అంటే నేను క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అనేదే ఇంపార్టెంట్. అది మీకు మన మెంటార్షిప్ గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 మెంటార్షిప్లో భాగంగా మనం మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ని నేను ఎలా కంటిన్యూ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు గ్రూప్ 2 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు ఏపీఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నింటిని కూడా 1 by 1 డిస్కస్ చేస్తాను. దీనికి ఆల్మోస్ట్ ఈ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికే, అంటే ఈ అదర్ దాన్ అర్థమెటిక్ రీజనింగ్ మనం డిస్కస్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంది.
నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.